బ్రేకింగ్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ వివాదానికి సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. స్థానికుల ఫిర్యాదుతోనే చేవెళ్ల రిసార్ట్ పై దాడులు చేశామని, గంజాయి ఆనవాళ్లు భారీగా విదేశీ మద్యం పట్టుబడినట్టుగా తెలిపారు. బర్త్డే పార్టీకి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కేసులు నమోదు చేశామని చెప్పారు. మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ రావడంతో అతనిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. సింగర్ మంగ్లీపై కేసు నమోదు, ఆమె అనుచరుడు దామోదర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ రావడంపై రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఇంకా ఏం చెప్పారు, ఈ కేసు దర్యాప్తు ఎలా ఉండబోతోంది అనే అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ట్రిప్లా రిసార్ట్స్లో సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి బర్త్డే పార్టీ వివాదం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారం పైన చెవిల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజెంట్ ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. సరే, ఏం జరిగింది అసలు? ఇది ఏ తరహా పార్టీ? డ్రగ్స్ పార్టీయా, బర్త్డే పార్టీయా, ఇంకా ఏ తరహా పార్టీ ఇది? ఇందులో ఏమేమి దొరికేశారు? ఇది నైట్ 12:45కి ఆ టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏదో మ్యూజిక్ సౌండ్ పొల్యూషన్ ప్లస్ ఒక పార్టీ జరుగుతూ ఉంది అని. పోలీసు కూడా ఎవరైతే పర్మిషన్స్ తీసుకున్నారో లేదో అనేది లిస్ట్ మన దగ్గర ఉంటుంది. నాన్ పర్మిటెడ్ పార్టీ ఉండి సౌండ్ పొల్యూషన్, డీజే లాంటివి పెడితే దాని మీద ఆటోమేటిక్గా సర్ప్రైజ్ చెక్ చేస్తారు. అదేవిధంగానే నిన్న రాత్రి త్రిపుర రిసార్ట్స్ మీద కూడా ఈ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. లోకల్ పోలీసులు వాళ్ళు ఎస్ఓటీ కలిసి. దాంట్లో ఒక 25 మెంబర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు పార్టీ చేసుకుంటూ ఉన్నారు. ఒక 9 మెంబర్స్ ఏమో లేడీస్ ఉన్నారు, 16 వరకు జెంట్స్ ఉన్నారు. ఈ పార్టీ చేసుకున్నప్పుడు లిక్కర్ ఉంది కాబట్టి పోలీసు వెళ్ళి ఫస్ట్ అడిగేది లిక్కర్ పర్మిషన్ ఉందా లేదా, తర్వాత అక్కడ సౌండ్ సిస్టమ్ డీజే లాంటిది ప్లే అవుతుంటే దీనికి పర్మిషన్ ఉందా లేదా. బేసికల్లీ పోలీసు ఇనీషియల్గా వెళ్ళేది అది. ఈ రెండు అక్కడ పర్మిషన్స్ లేవు. తర్వాత ఆ పార్టీ ఎంక్వైరీ చేస్తే మంగ్లీ బర్త్డే ఉంది, ఆ బర్త్డే పార్టీ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆమె పేరెంట్స్ ఉన్నారు, ప్లస్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి 25 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో భాగంగానే అందరికీ డ్రగ్ టెస్ట్ చేస్తే దామోదర్ రెడ్డి అనే ఒక వ్యక్తికి గాంజాయి పాజిటివ్ వచ్చింది. దాని మీద ఎంక్వైరీ చేస్తే అతను గతంలో ఒక 3-4 డేస్ బ్యాక్ పక్కన ఎక్కడో తీసుకున్నాడు అంటే ఆ సోర్స్ కోసం టీం వెళ్ళింది. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు ఈ కేసులో మొత్తము 4 మెంబర్స్ అక్యూజ్డ్ ఉంటారు. లిక్కర్ పర్మిషన్ మరియు మైక్ పర్మిషన్ ఇది ప్రోగ్రామ్ది తీసుకున్నందుకు మంగ్లీ మీద కేసు ఉంటుంది. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్లో ఆన్లైన్ అప్లికేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టినా గానే వెరిఫై చేసి వెంటనే పోలీస్ పర్మిషన్ ఇస్తుంది. అది ఎక్కడ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మనుషులను బట్టి ఆ ఎక్సైజ్ లైసెన్స్ కూడా ఆన్లైన్ అప్లై చేస్తే ఎక్సైజ్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు. ఇలా చేసుకుంటే ఈ పరిస్థితులు రావు ఎవరికి. మంగ్లీ గురించి ఎట్లా చేస్తారు? ఆమెదే బర్త్డే పార్టీ, సో ఆమెనే వీళ్ళందరినీ కూడా పిలిచి ఉంటుంది కాబట్టి సో ఆమె మీద ఫర్దర్ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది? సింపులే, ఈ పర్మిషన్స్ తీసుకుంది మాత్రమే ఆమె మీద ఉన్న వైలేషన్. రాజేంద్రనగర్ జోన్లో ఎక్కువ సంఖ్యలో అటు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పార్టీస్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ అయినా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చేసుకోకుండా పార్టీలు నిర్వహించుకుంటే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా డీసీపీ రాజేంద్రనగర్ చెప్తున్నారు. జర్నలిస్ట్ వెంకటస్వామితో రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయం నుండి 10:30 TV9.